హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రతి ఒక్కరికి అందంగా ఉండాలని ప్రతి ఒక్కరి కోరిక. కానీ చాలామందికి ఒక చిన్న లోపాల వల్ల మన అందం అనేది కొంచెం తగ్గుతుంది. ఏంటి ఆ లోపాలు అనుకుంటున్నారా? మన హెయిర్ ఎక్కువగా ఒత్తుగా లేకపోయినా మనలో ఉన్న కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. హీ ఈజ్ ఇంటూ గ్రేడ్ 3 బాల్నెస్. దీనికి మనం ఇప్పుడు ప్రొసీజర్ జిఎఫ్సి అని చేస్తున్నాం. హాయ్ స్మిత గారు. హలో రాధా. ట్రీట్మెంట్ ఏంటో క్లయింట్ మీరు చేస్తున్నారు, ఒకసారి అసలు ఈ ట్రీట్మెంట్ ఏంటో చెప్పండి. దీన్ని బాల్నెస్ అంటాము. హీ ఈజ్ ఇంటూ గ్రేడ్ 3 బాల్నెస్. దీనికి మనం ఇప్పుడు ప్రొసీజర్ జిఎఫ్సి అని చేస్తున్నాము. జిఎఫ్సి అంటే జిఎఫ్సి అంటే గ్రోత్ హార్మోన్ కాన్సన్ట్రేట్. దీన్ని గ్రోత్ హార్మోన్స్ ఏమిటంటే గ్రోత్ హార్మోన్ అనే కిట్ ఉంటుంది. దాంట్లో ట్యూబ్స్ ఉంటాయి. ఆ ట్యూబ్స్లో ఆల్రెడీ కొంచెం జెల్లీ సబ్స్టెన్సెస్ గ్రోత్ హార్మోన్స్ అనేటివి ఆల్రెడీ స్టోర్ అయి ఉంటుంది. దీన్ని మనం బ్లడ్లో కలెక్ట్ చేసేసి వాళ్ళ ఓన్ బ్లడ్ తీసి అది కొంచెం సేపు పక్కకు పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి దాంట్లోకి వెళ్ళి ప్యూర్ ప్లాస్మా కలెక్ట్ చేసేసి పేషెంట్కి ఇంజెక్ట్ చేస్తాము. ఓకే, సో ట్రీట్మెంట్ అనేది ఇలా చేస్తాం. సో మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ మాట్లాడదాము. ఓకే అండి. ఫస్ట్ మనం పేషెంట్ని లేయింగ్ డౌన్ పొజిషన్లో పడుకోబెట్టేసి ఫస్ట్ నీట్గా సెలైన్తో క్లీన్ చేసేసుకోవాలి. మనం ఏదైతే ప్లాస్మా కలెక్ట్ చేసుకున్నామో అవన్నీ ఇన్సులిన్ సిరెంజ్. ఓకే, సో ఈ సిరెంజెస్లలో తీసుకొని మనము 1 by 1 ఇంజెక్ట్ చేస్తూ వెళ్ళాలి. సో దీనికి ఏమైనా అనెస్థీషియా లాంటిది ఏమైనా ఉంటుందా? అంటే రాదా, ఇది ఏ సెల్యులార్ అంటే దీంట్లో సెల్స్ అనేటివి ఉండవు. సో సెల్స్ అనేటివి లేనప్పుడు మనం డైరెక్ట్గా ఇంజెక్ట్ చేసిన పేషెంట్కి పెయిన్ అనేది తెలియదు అనమాట. తెలీదు. ఓకే ఓకే, కొంచెం ఉంటుంది కానీ కొంచెం బేరబుల్ పెయిన్ ఉంటుంది. సో దీనికి ఎలా అండి మరి వచ్చే ముందు ఏమైనా ఫుడ్ ఏమన్నా ఇంత గ్యాప్ అలా ఏమన్నా ఉంటుంది? అలా ఏం లేదండి. మేము ఇది లంచ్ బ్రేక్ ప్రాసెస్ అని అంటాము. ప్రొసీజర్ అంటే కొంతమంది సాఫ్ట్వేర్ వాళ్ళు లంచ్ బ్రేక్లో వచ్చేసి చేయించుకొని డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళిపోతారు. సో ఇట్స్ అ నార్మల్ సింపుల్ ప్రాసెస్. ఇప్పుడు చేయించుకున్నాక డైరెక్ట్లీ హీ కెన్ డూ హిస్ ఓన్ వర్క్ చేసుకోవటంలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే మనం చిన్న ప్రిక్స్ ఇస్తాం కదా, ఇచ్చినప్పుడు ఒక 4-5 hours వరకు హెయిర్ వాష్ చేయొద్దని చెప్తాం. హెయిర్ వాష్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం మండుతుంది. అందుకనే ఒక 4-5 hours వరకు హెయిర్ వాష్ చేయొద్దని చెప్తాము. అపార్ట్ ఫ్రమ్ దట్ డైలీ రొటీన్ రొటీన్గా చేసేసుకోవచ్చు. అసలు ప్రాబ్లం ఏమీ ఉండదు. ఓకే, సో నేను స్టార్ట్ చేస్తున్నానండి. సో స్మిత గారు, ఇది పెయిన్ ఉంటుందా? అంత ఉండదండి, కొంచెం ఉంటుంది. మరి నేను ఉండదు అని నేను చెప్పలేను. కొంచెం ఉంటుంది కానీ పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేసుకుంటే జిఎఫ్సికి పెయిన్ ఉండదు. పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, దాంట్లో కూడా మనం మన ఓన్ బ్లడ్ కలెక్ట్ చేస్తాం. కాకపోతే దాంట్లో ఏంటంటే మనం డైరెక్ట్ సెంట్రిఫ్యూజ్ చేసేస్తాం మన ఓన్ బ్లడ్ని. సో దానివల్ల ఏమవుతుందంటే ప్లాస్మా ఏదైతే కలెక్ట్ అవుతుందో దాంట్లో కొంచెం సెల్స్ అనేటివి కలెక్ట్ అవుతాయి. సెల్స్ అంటే ఆర్బీసీ, డబ్ల్యూబీసీస్ అవి. దీంట్లో ఏమవుతుందంటే మనము గ్రోత్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా, అది స్టిమ్యులేట్ అవుతుంది అనమాట. సో హాఫ్ అన్ అవర్ పక్కకు షేక్ చేసేసి పక్కకు పెడతాము, తర్వాత సెంట్రిఫ్యూజ్ చేస్తాము. సో దీంట్లో మనకి ప్యూర్ ప్లాస్మా అనేది వస్తుంది జిఎఫ్సిలో. దీంట్లో సెల్స్ ఏవి మిక్స్ కావు, అందుకని దీన్ని ఏ సెల్యులార్ అంటాము. సో ఏ సెల్యులార్ ఇంజెక్ట్ చేసేటప్పుడు పెయిన్ ఉండదు. దాంట్లో సెల్స్ మిక్స్ అవుతాయి కాబట్టి పిఆర్పి చేసేటప్పుడు కొంచెం పెయిన్ ఉంటుంది. సో పిఆర్పికి జిఎఫ్సికి ఇది తేడా. అయితే ఎలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇలాంటివి ఇస్తారు? పేషెంట్స్ వీటికి ఎలిజిబుల్ ఎవరంటే ఇప్పుడిప్పుడే బాల్నెస్ స్టార్ట్ అయిన వాళ్ళు, హెయిర్ పార్టింగ్ అయిన వాళ్ళు, థిన్నింగ్ అయిన వాళ్ళకి, బాగా హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకి జిఎఫ్సి చేయించుకుంటే రిజల్ట్స్ మంచిగా కనిపిస్తాయి. సో దీనికి ఏజ్ ఏమన్నా ఉంటుందా? ఈ ఏజ్ నుంచి స్టార్టింగ్ అంటే ఇప్పుడు చిన్న ఏజ్ నుంచి పిల్లలకి హెయిర్ జనరల్లీ ఈ జిఎఫ్సి కానివ్వండి, ఎనీ ట్రీట్మెంట్ 18 years కాంది, 16 to 18 years కాంది మేము స్టార్ట్ చేయం. సో ఎనీ వన్ బియాండ్ 16 వీ కెన్ స్టార్ట్ విత్ ద ట్రీట్మెంట్స్. సో మీరు అన్నట్టు ఇది లంచ్ బ్రేక్లో లంచ్ చేసి చక్కగా ఆరామ్సే వచ్చి చేంజ్ చేసుకొని పోవచ్చు. ఎన్ని సెషన్స్ ఉంటాయండి వీళ్ళకి? ఫస్ట్ 1-2 sessions హెయిర్ ఫాల్ అనేది తక్కువ అవుతుంది. దాని తర్వాత హెయిర్ థిక్నింగ్, స్ట్రెంథనింగ్ అనేది కనిపిస్తుంటుంది. అలా జిఎఫ్సి అయితే 6 sessions to 8 sessions చేయించుకుంటే మనకి రిజల్ట్స్ మంచిగా కనిపిస్తాయి.
అలాంగ్ విత్ దిస్ మనం మినాక్సిడిల్ అని లోషన్స్, బయోటిన్ సప్లిమెంట్స్ అంటే మల్టీవైటమిన్ సప్లిమెంట్స్ అవి వాడుకుంటూ ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు రిజల్ట్స్ అనేవి మంచిగా కనిపిస్తాయి. సో కన్ఫర్మ్గా హెయిర్ గ్రోత్ అనేది ఖచ్చితంగా వస్తుంది అంటారా? అంటే ముందుట్లాగా వస్తుందా ఎలా? లేదండి, హెయిర్ గ్రోత్ అనే కంటే హెయిర్ థిక్కనింగ్, స్ట్రెంథనింగ్ ఎక్కువ అయిపోతుంది. సో ఒక హెయిర్ ఫాలికల్ థిక్ అయిపోతే మనకి ఏదైతే బాల్నెస్ ఉంటుందో అది ఫేడ్ అయిపోతూ వస్తుంటుంది. సో బాల్నెస్ మొత్తం వాళ్ళకి ప్రొసీజర్లు ఏవి చెయ్యం. ఓన్లీ థిన్నింగ్, కొంచెం హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి, ఇప్పుడిప్పుడే బాల్నెస్ స్టార్ట్ అవుతున్న వాళ్ళకి ఇస్తాము. దీంతో హెయిర్ లోపల జిఎఫ్సి ఏం చేస్తుందంటే బ్లడ్ సర్క్యులేషన్ని ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి మనకి హెయిర్ థిక్నింగ్, స్ట్రెంథనింగ్కి మంచిగా యూస్ఫుల్ అవుతుంది. సో అంటే ఇప్పుడు మీరు ఈ క్లయింట్కి చేస్తున్నారు కదా, ఈ క్లయింట్కి ఎన్ని సెషన్స్? 6ఏనా? ఈ క్లయింట్కి మినిమం 8 సెషన్స్ పడతాయి. బికాజ్ ఏరియా కవరేజ్ చాలా ఎక్కువ ఉంది. సో ఈ పేషెంట్కి మినిమం 8 to 10 సెషన్స్ పడతాయి. సో అప్పుడు ఇదంతా కవర్ అయిపోతుంది, స్కాల్పింగ్ కనిపించదు 8 సెషన్స్ తర్వాత. కనిపించదు అని అంటే ఓకే, కొంచెం రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. కాకపోతే టోటల్ వాళ్ళ ఫస్ట్ ఉన్న హెయిర్ ఎలా ఉందో అలా ఉంటుందని అయితే మనం చెప్పలేం. కానీ ఆ పేషెంట్కి పక్కన వాళ్ళు చూసే వాళ్ళైతే గ్రోత్ ఉంది, లైక్ రికగ్నైజబుల్ చేంజ్ అయితే ఉంటుంది డెఫినెట్లీ. ఓకే, దెన్ ఒకవేళ మనం స్టార్టింగ్లోనే అంటే బాగా ఊడిపోయి స్కాల్ప్ కనిపిస్తుంది అన్న టైంలో వచ్చిన వాళ్ళకి ఇంత కాకుండా కొంచెం డెఫినెట్లీ అండి అట్లాంటి వాళ్ళకి రిజల్ట్స్ మంచిగా కనిపిస్తాయి. ఇంకా అంటే వీళ్ళకి 8 to 10 సెషన్స్ పడతాయి, వాళ్ళకి ఒక 4 to 6 సెషన్స్లోనే విజిబుల్ రిజల్ట్స్ అనేటివి కనిపిస్తుంటాయి. అంటే వాళ్ళకి అప్పుడు హెయిర్ గ్రోత్ అంటే హెయిర్ బాగా థిక్గా ఉన్నట్టు, ముందున్న హెయిర్ లాగా నేను చెప్పలేను, కానీ డెఫినెట్లీ మనకి 90% అయితే డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు పక్కన వాళ్ళు చూసి ఓకే ఫైన్ ఈ పేషెంట్కి హెయిర్ బాగా వచ్చింది అని రికగ్నైజబుల్ చేంజ్ అయితే ఉంటుంది డెఫినెట్లీ. సో దీనికి ఫుడ్ ఎలా తీసుకోవాలి వీళ్ళు? ఫుడ్ మంచిగా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, లైక్ ఎనీథింగ్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటే బెటర్. అండ్ వన్ థింగ్, ఈ బాల్నెస్ వీళ్ళకి జెనెటికల్లీ కూడా చాలా ఇది ఉంటుంది. మేల్లోనేమో బాల్నెస్ అంటాము, ఫీమేల్లోనేమో వి కాల్ ఇట్ యాజ్ ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అని అంటాం. మేల్స్లలోనేమో ఇలా మొత్తం మనకు బాల్ కనిపిస్తుంది, ఫీమేల్స్లలోనేమో ఫ్రంట్ హెయిర్ థిన్నింగ్ అవుతుంది, థిన్నింగ్ అయి పార్టింగ్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ వన్ టైప్ ఆఫ్ బాల్నెస్ ఇన్ ఫీమేల్. అండ్ మేల్స్లోనేమో బాల్నెస్ ఇలా కనిపిస్తుంది, లైక్ టోటల్ బాల్డ్ అయిపోతారు, హెయిర్ అంతా పోయి. సో జెనెటిక్గా కూడా ఉంటుంది. సో జెనెటిక్గా ఉన్న వాళ్ళకి మనం లోపల నుంచి జీన్స్ తీయలేం కాబట్టి ఎక్స్టర్నల్ ఏవైతే వాళ్ళు ప్రికాషన్స్ తీసుకొని మెజర్స్ తీసుకుంటారో అన్ని రోజులు మనకి హెయిర్ అనేది గ్రోత్ ఉంటుంది. ఇఫ్ దే డోంట్ మెయింటైన్ మళ్ళీ హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో అంటే నిద్ర లేకున్నా కూడా హెయిర్ ఫాల్ ఏమన్నా అవుతుందా? నిద్ర లేకపోయినా హెయిర్ ఫాల్ ఉంటుంది, ల్యాప్టాప్స్ ముందు ఎక్కువసేపు కూర్చున్నా హెయిర్ ఫాల్ ఉంటుంది, స్ట్రెస్ తోటి ఉంటుంది. కొన్ని బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఇవాల్యుయేట్ చేసుకో, లైక్ వైటమిన్ D3, B12 తక్కువ ఉంటుంది, బ్లడ్ తక్కువ ఉన్న సీరం ఫెరిటిన్ అని చేస్తాము, హిమోగ్లోబిన్ లెగ్ తక్కువ ఉన్న హెయిర్ ఫాల్ ఉంటుంది, థైరాయిడ్ ఉన్న హెయిర్ ఫాల్ ఉంటుంది. సో ఇవన్నీ ఎవాల్యుయేట్ చేసుకొని ఇవన్నీ దీంట్లో కూడా ఏమన్నా తక్కువ ఉంటే అవి కూడా కరెక్ట్ చేసుకుంటూ మనం ట్రీట్మెంట్, ఓరల్ సప్లిమెంట్స్, లోషన్స్, సొల్యూషన్స్ అవన్నీ వాడుతుంటే డెఫినెట్లీ మనకు రిజల్ట్స్ కనిపిస్తాయి. ఓకే, ఎలాంటి వాళ్ళు ఈ ట్రీట్మెంట్ ఏ టైంలో చేసుకోకూడదు ఏమన్నా ఉంటుందా స్పెసిఫిక్గా? ఇలాంటి వాళ్ళు ఈ టైంలో ఎవరైతే లైక్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ, బ్రెస్ట్ ఫీడింగ్ అలాంటి వాళ్ళు చేసుకోకుంటే బెటర్. ఇంకొకటి హూ ఎవర్ కన్జ్యూమ్స్ ఆల్కహాల్, సిగరెట్ స్మోకింగ్ అలాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు కూడా చేసుకోకపోవడం మంచిది. చేసుకోవాలి. డయాబెటీస్ పేషెంట్ అండి చేసుకోవచ్చు వాళ్ళకి. మన ఈ మధ్యకాలంలో హెయిర్ ఫాల్ అనేది ఒక పెద్ద సమస్య అయిపోయింది. అండ్ మన దగ్గర ఇప్పుడు పొల్యూషన్ ఎక్కువైపోయింది. అండ్ లైక్ ఇప్పుడు వాటర్ కూడా వీఆర్ నాట్ గెటింగ్ అ ప్యూర్ వాటర్, లైక్ మంజీరా వాటర్ కానీ వాటర్ కూడా అంత కంటామినేటెడ్ ఉంటుంది, అంత హార్డ్ వాటర్ ఉంటుంది. వాటర్ విల్ బి వన్ రీజన్ ఫర్ హెయిర్ ఫాల్. పొల్యూషన్ ఈజ్ వన్, స్ట్రెస్, ఫుడ్ హ్యాబిట్స్. ఇది చేయించుకున్న తర్వాత వీళ్ళు మళ్ళీ ఏమన్నా ఉంటుందండి? ఇంతసేపు రిలాక్స్ అవ్వాలి? రిలాక్స్ ఏముండదండి, డైరెక్ట్లీ దే కెన్ గో. కొంచెం ఏమన్నా పెయిన్ ఉంటే మేము ఒక ½ an hour కూర్చొని లైక్ దే కెన్ గో టు దేర్ ఓన్ జాబ్. ఓకే, సో జిమ్కి వెళ్ళొచ్చు, ఏదైనా లైక్ వాళ్ళ రొటీన్ వర్క్ మళ్ళీ చేసేసుకోవచ్చు. సో మంత్లీ వన్స్ రావాలేమో, 4 weeks గ్యాప్ తోటి డిపెండింగ్ అపాన్ ద బాల్నెస్ మేము ఇచ్చేస్తాము. సో పిఆర్పి బెటర్ అంటారా, ఇది బెటర్ అంటారా?
జిఎఫ్సి బెటర్ అండి. జిఎఫ్సిలో మనకి గ్రోత్ హార్మోన్స్ ఆల్రెడీ ఉంటాయి అండ్ ఓన్లీ సెల్స్, అంటే మనకి ఓన్లీ ప్లాస్మా కలెక్ట్ అవుతుంది, సెల్స్ ఏవి ఉండవు. సో ఇట్స్ దాంట్లో జిఎఫ్సిలో మనకి ప్లాస్మా, ప్లేట్లెట్స్ అండ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఈ మూడే ఉంటాయి. సో విచ్ ఈస్ వెరీ ప్యూర్. ఓకే. అండ్ బ్లడ్లో నుంచి వచ్చాయి కాబట్టి ఎనీ టైమ్ జిఎఫ్సి ఈజ్ బెటర్ దెన్ పిఆర్పి. పిఆర్పికి ఇంకా నెంబర్ ఆఫ్ సెషన్స్ ఎక్కువ ఉంటాయి, పెయిన్ ఎక్కువ ఉంటుంది, డౌన్ టైం కూడా, హెయిర్ గ్రోత్ కూడా చాలా కొన్ని ఒక 4 to 6 సెషన్స్ అయినాక చూస్తాము. జిఎఫ్సిలోనేమో ఇమీడియట్గా 1-2 సెషన్స్ తర్వాత మనకు రిజల్ట్స్ అనేవి విజిబుల్గా డిఫరెన్స్ తెలుస్తుంటుంది. ఓకే. సో ఇప్పుడు ఈ జిఎఫ్సి ట్రీట్మెంట్లో మీరు ఫస్ట్ అయితే వీళ్ళది బ్లడ్ తీసుకుంటారు కదా, బ్లడ్ తీసుకున్నాక ఎంతసేపు టైమింగ్కి వీళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు? 40 minutes తర్వాత. 40 minutes. అంటే ఆ 40 minutes ఏం చేస్తారు? పేషెంట్స్ని లైక్ రిలాక్స్ కమ్మంటాము. ఆ బ్లడ్ని యాక్చువల్లీ మాకు జిఎఫ్సి కిట్ అని ఉంటుంది, దాంట్లో సపరేట్ ట్యూబ్స్ ఉంటాయి, ఒక్కొక్క ట్యూబ్. ఆ ట్యూబ్లో ఆల్రెడీ ఒక జెల్లీ లైక్ సబ్స్టెన్స్ అంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. దాంట్లోకి ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళ బ్లడ్ని ట్రాన్స్ఫర్ చేసేసి మంచిగా ఒక 6 to 10 times షేక్ చేసేసి ఒక ½ an hour సైడ్కి పెడతాము. సైడ్కి పెట్టేసి ఒక 10 minutes సెంట్రిఫ్యూజ్, అంటే ప్లాస్మా కలెక్ట్ కావడానికి సెంట్రిఫ్యూజ్ మిషన్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో సెంట్రిఫ్యూజ్ చేస్తాం. సెంట్రిఫ్యూజ్ చేసిన తర్వాత బ్లడ్ సపరేట్ అయిపోతుంది, ప్లాస్మా పైకి వచ్చేస్తుంది. ఆ ప్లాస్మా ఈ ఇన్సులిన్ సిరంజెస్లలో తీసేసుకొని వీళ్ళు ఇంజెక్ట్ టు ద పేషెంట్. ఓకే. సో టోటల్గా ఈ జిఎఫ్సి ట్రీట్మెంట్ ఎంత టైం పడుతుంది? 1 hour to 1.5 hour. ఓకే, 1 hour to 1.5 hour. సో ఇది పెద్ద పెయిన్ఫుల్ కాదు కాదు. అండ్ దీంతో మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎలాంటివి ఉండవు, ఎందుకంటే మనం పేషెంట్ ఓన్ బ్లడ్ తీసుకొని చేస్తున్నాం కాబట్టి దీంతో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు. అండ్ ఇట్స్ అ చిన్న ప్రాసెస్ లైక్. బట్ ఏ ట్రీట్మెంట్ అయినా సర్టిఫైడ్ డాక్టర్స్తో చేయించుకుంటే దాని రిజల్ట్స్ బాగుంటుంది. సో రాధా, ఈ పేషెంట్కి ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఎలా ఉందండి? కంఫర్ట్? ఫుల్ జోష్లో ఉన్నారు. జస్ట్ క్లీనప్ చేసేసి ఓకే, పేషెంట్ విల్ గో బ్యాక్ టు హిస్ ఓన్ వర్క్. సో ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ అంటే పొల్యూషన్ ఏమన్నా క్యాప్ కానీ హెల్మెట్ కానీ కంపల్సరీ ఏమైనా పెట్టుకోవాలంటే పొల్యూషన్లోకి మళ్ళీ వెళ్తారు? అంటే మేము పేషెంట్స్కి వచ్చేటప్పుడు కార్ కానీ లైక్ క్యాబ్లో కానీ రమ్మంటాము, బికాజ్ మళ్ళీ హెల్మెట్ పెట్టుకుంటే స్వెట్ అనేది అక్యుములేట్ అయిపోతుంది. సో అందుకనే హెల్మెట్ కానివ్వండి, క్యాప్ కానివ్వండి మేము సజెస్ట్ చేయము. బెటర్ వచ్చేటప్పుడు క్యాబ్లో కానివ్వండి, కార్లో కానీ వచ్చేస్తే డైరెక్ట్లీ వాళ్ళు ఆఫీస్ వర్క్కి వెళ్ళిపోవచ్చు. సో 4-5 hours తర్వాత మళ్ళీ వీళ్ళు స్నానం చేయొచ్చు, హెయిర్ వాష్ విత్ షాంపూ చేసేయచ్చు. విత్ షాంపూ. సో ఇదండి జిఎఫ్సి ట్రీట్మెంట్. స్మిత గారు చాలా చక్కగా మనకి చూపించారు, అదేవిధంగా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరైనా సరే మనం ఏదైనా ఎర్లీ స్టేజ్లో కనుక్కొని మన దగ్గర డాక్టర్స్ని కన్సల్ట్ అవుతే మాత్రం సూపర్ రిజల్ట్ ఉంటుంది. దట్టు మళ్ళా చెప్తున్నాం, సర్టిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మీకు గుడ్ రిజల్ట్ ఉంటుంది. మరి లా క్లినిక్లో సర్టిఫైడ్ డాక్టర్సే ఉన్నారు కాబట్టి ఏమాత్రం మీరు ఆలస్యం చేయకుండా, ఆలోచించకుండా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్మిత గారు. థ్యాంక్ యూ రాధా.